Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 52కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ న్యూ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు పక్కనే ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. రామాయణం 52 ఎపిసోడ్. సుగ్రీవుడు తార రుమలతో హాయిగా సంతోషంగా కాలం గడపసాగాడు. బాలేంద్ర గోపాంత్ర చిత్రతీన విభూతి భూమర్షవాదన గాత్రమృత సుఖప్రభేణ నారివ లాక్షోక్త కంబలేన. వర్షాకాలాన్ని చూసి రాముడు, లక్ష్మణ, ఈ వర్షాకాలంలో వర్షము విశేషముగా పడడము వలన భూమి మీద గడ్డి బాగా పెరిగి భూమి అంతా ఆకుపచ్చగా ఉన్నది. భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఆ అదృశ్యం భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకున్నదా అన్నట్టుగా ఉన్నది. నదులన్నీ నీళ్లతో ప్రవహిస్తున్నాయి, మేఘాలు కురుస్తున్నాయి, ఏనుగులు పెద్ద శబ్దములు చేస్తున్నాయి, వనముల యొక్క మధ్య భాగములు ప్రకాశిస్తున్నాయి, భార్యలు పక్కన లేనివారు ధ్యానం చేస్తున్నారు, వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి, వానరములన్నీ చాలా సంతోషముగా ఉన్నాయి, ఆకాశంలో వెళ్తున్న మబ్బులు యుద్ధానికి వెళ్తున్న రథంలా ఉన్నాయి, మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకములా ఉన్నాయి, మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగిపోతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు రావణాసురుని మీద యుద్ధం చేద్దామని పొంగిపోతున్నటువంటి వానరుల యొక్క శక్తి జ్ఞాపకం వస్తున్నది. మార్గానుగా శైలవ నానుసారి సంప్రసిద్ధోతో మేఘరవం నిశ్యమయ యుద్ధకామికం ప్రతినాదికం మత్తో గజేంద్ర ప్రతిసన్నివృద్ధ. ఒక పెద్ద మదగజము వర్షంలో తడుస్తూ హాయిగా పడుకొని ఉన్నది. ఇంతలో పిడుగు పడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది. ఆ శబ్దాన్ని విన్న ఏనుగు, ఆహా, ఇంకొక మదగజం కూడా ఎక్కడో అరుస్తున్నది, దాని మదం అణిచేస్తాను అనుకొని తన తొండము పైకెత్తి పెద్దగా ఘీంకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ మేఘం శబ్దం చేసింది. ఓహో, మేఘం ఉరుముతుంది, మరొక మదగజము కాదన్నమాట అని తన తొండాన్ని దింపేసి మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వచ్చి తాను ముందు పడుకున్న చోటనే పడుకున్నది. రంగురంగుల కప్పలు, తోకలున్న కప్పలు, పొడుగు కప్పలు, అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో కానీ ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారలు ఈ కప్పల్ని కొట్టగానే ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒకే రకమైన శబ్దం చేశాయి. ఈ వర్షములు పడి కాలంలోనే
సామవేదాన్ని నేర్చుకునే వారికి పాఠం ప్రారంభిస్తారు. నిద్రసనై కేశవమభ్యుపతి ధృతం నది సాగరమభ్యవతి హుష్టా బాలాక గణమభ్యపతి కాంతా సకామ ప్రియమభ్యపతి. నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుడిని చేరుకుంటుంది. నది వేగముగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది. ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి. పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావము చేత మెల్లమెల్లగా భర్త కౌగిల్లోకి చేరిపోతుంది. ఈ వర్షాకాలం ఎంతో గొప్పది. సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు. అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను. నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉన్నది. ఈ వర్షాకాలం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తుంది. అప్పుడు వర్షం కురవదు. సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు అని అన్నాడు. వర్షాకాలం పూర్తయిపోయింది. కార్తీక మాసం మొదలైంది. హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి, సుగ్రీవా, నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు. నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చెయ్యాలి. 4 విషయాలలో రాజు ఎప్పుడూ కూడా అప్రమత్తుడై ఉండాలి. తన కోశాగారము ఎప్పుడు నిండుగా ఉండాలి. తగినంత సైన్యం ఉండాలి. మిత్రుల యందు పరాకుగా ఉండకూడదు. ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుక్తంగా ఉండాలి. ఈ 4 విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం గడిచిపోయింది. నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి, కానీ నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చేయాలి. రాముడు జ్ఞాపకం చేస్తే వేరొకలా ఉంటుంది. అలా జ్ఞాపకం చేయకపోవడము రాముని యొక్క ఔదార్యం. పోనీలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు. ఆ ఓర్మి దాటకపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామదర్శనం చేయడము మంచిది. నువ్వు వానరములను దశ దిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు. ఈ మాట నువ్వు ముందు చెబితే నీ మర్యాద నిలబడుతుంది. రాముడు వచ్చి నా కార్యం ఎందుకు చేయలేదు అని అడిగితే ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. రాముడు నీకు 2 ఉపకారాలు చేశాడు. నీకు బలమైన శత్రువైన వాలిని సంహరించాడు. అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు. మీరు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు సీతను అన్వేషించి పెట్టు అన్నాడు. ఆయన నీకు చేసినంత ఉపకారం యథార్థమునకు నీ నుంచి ఆశించలేదు. అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరం నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు. నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు. నువ్వు కామమునందు అతిశయించిన ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు. రాముడే దుఃఖపడి కోదండమును పట్టుకుంటే ఆయనని నిగ్రహించగలిగేవారు ఎవరూ లేరు. అప్పుడు నీకే కాదు లోకానికి కూడా ప్రమాదము అన్నాడు. హనుమంతుడి మాటలను అర్థం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీరుడిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృథ్వీ మండలంలో ఎక్కడెక్కడున్న వానరములు ఉన్న లాగుములను ఉన్న బల్లుకములు ఉన్న అన్నిటినీ కూడా వెంటనే చేరమని చెప్పు. ఇవన్నీ కూడా 15 రోజుల లోపల ఇక్కడికి రావాలి. తర్వాత ఏ వానరము ఇక్కడికి చేరుతుందో ఆ వానరము కుతుక కత్తిరించబడుతుంది. ఇది సుగ్రీవ ఆజ్ఞగా ప్రకటించు అన్నాడు. సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు. సుగ్రీవుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. కార్తీక మాసం వచ్చినా సుగ్రీవుడి నుండి ఒక్క మాట కూడా రాకపోవడము చేత రాముడు లక్ష్మణుని పిలిచి పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు ధనుమాడుకోవడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు. ఆకాశమంతా నిర్మలముగా అయిపోయింది. నీటి ప్రవాహములన్నీ పరిశుద్ధమయ్యాయి. నీల మీద ఉండే బురద ఇంకిపోయింది. చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు. శరత్ ఋతువు వచ్చేసింది. కానీ సుగ్రీవుడికి మాత్రము ఈ కాలం వచ్చినట్టుగా లేదు. ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడు ఈ కాలం వచ్చిన తర్వాత చేయాలో ఆ ప్రయత్నాన్ని చేసిన వాడిగా కనబడటము లేదు. లక్ష్మణ, సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చేయడము లేదో, ఈ గుహ దగ్గరికి ఎందుకు రావడం లేదో, నాతో ఎందుకు మాట్లాడడం లేదో తెలుసా? ప్రియా విహాహినే దుఃఖకార్తే హితురాజే వివాసితే కృపం నా కురుతే రాజసుగ్రీవోయి లక్ష్మణ. నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు.
అపారమైన దుఃఖముతో ఉన్నాను. రాజ్యము పోయింది. అటువంటి దీనుడిని కదా. ఇవాళ నా దగ్గర ఏముంది? గుహంలో పడుకొని ఉన్నాను కదా. అందుకని సుగ్రీవుడికి నా మీద కృప లేదు. నన్ను రక్షిస్తానని అన్న సంగతి మర్చిపోయాడు. నేనిప్పుడు అనాథుని. రావణుడేమో నన్ను అవమానించాడు. దీనుడిని, ఇంటికి చాలా దూరముగా ఉన్నాను. నేను నా భార్యని పొందాలనే స్థితిలో ఉండి సుగ్రీవుడిని శరణాగతి చేశాను. అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చేయడం లేదు. ఈ కారణాల వల్ల సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు. నాకు ఏమి చేయాలో తెలుసు. చేసుకున్న ఒడంబడిక మర్చిపోయాడు. సీతని ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు తన భార్యలతో కామసుఖాన్ని అనుభవిస్తున్నాడు. అర్తినాము పూర్వం చాపుక్యర్థం అసాంసృతం యా హంతి స లోకే పురుషార్థం. ఎవడైతే చేసిన ఉపకారాన్ని మర్చిపోయి తిరిగి ప్రత్యుపకారం చేయడు వాడు పురుషార్థముడు అని శాస్త్రం చెప్తుంది. ఒక్క మాట నోటి వెంట వస్తే ఆ మాటకి కట్టుబడిపోయిన వాడిని పురుషోత్తముడు అంటారు. తమ పనులు పూర్తి చేసుకొని తన మిత్రులకి అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుతున్నట్టు వాడి యొక్క శరీరము పడిపోయిన తర్వాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు. ఇవాళ సుగ్రీవుడు అటువంటి కృతజ్ఞతాభావంతో ప్రవర్తిస్తున్నాడు. నేను కోదండాన్ని పట్టుకొని వేసే బాణుల యొక్క మెరుపులను చూడాలని, నా వింటి నారి యొక్క ధ్వనిని వినాలని అనుకుంటున్నట్లుగా ఉన్నాడు. రాముడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడిన నాడు రాముడి స్వరూపం ఎలా ఉంటుందో మర్చిపోయినట్టున్నాడు. లక్ష్మణ, నువ్వు ఒక్కసారి కిష్కింధకి వెళ్ళి, సుగ్రీవా, మా అన్నగారు కోపం వచ్చి కోదండము పట్టుకొని బాణములు విడిచిపెడుతున్నప్పుడు ఆయన యొక్క రూపం చూడాలని అనుకుంటున్నావా అని అడుగు. అలాగే నేను చెప్పానని ఈ మాట కూడా చెప్పు. వాలి ఏ దారిలో వెళ్ళిపోయాడో ఆ దారి ఇంకా మూసేయలేదని చెప్పు. చేసుకున్న ఒప్పందకు కట్టుబడి ఉండమని చెప్పు. లేకపోతే నీ అన్న వెళ్ళిన దారిలో నిన్ను పంపడానికి మా అన్నయ్య సిద్ధపడుతున్నాడు అని చెప్పు. ఆనాడు ధర్మం తప్పిన వాలిని ఒక్కడిని ఒకే బాణంతో చంపాను. ఈనాడు సుగ్రీవుడు ధర్మం తప్పినందుకు ఒక బాణంతో సపరివారంగా అందరినీ పంపించేస్తానని చెప్పు అని అన్నాడు. లక్ష్మణుడు, ఎందుకన్నయ్యా అన్ని మాటలు? వాడు రాజ్యం పాలించడానికి అనర్హుడు. నీ వల్ల ఉపకారం చేయించుకొని రాజ్యం పొందాడు. ఇప్పుడే వెళ్ళి సుగ్రీవుడిని చంపేస్తాను. ఇక నేను నా కోపాన్ని ఆపుకోలేను. నీ దాకా ఎందుకు? నేనే సుగ్రీవుడిని చంపేస్తాను. సుగ్రీవుడిని చంపేసి అంగదుడికి పట్టాభిషేకం చేస్తాను. అంగదుడు వెంటనే సైన్యాన్ని పంపించి సీతమ్మని అన్వేషిస్తాడు. సుగ్రీవుడి యొక్క తప్పిదము తలుచుకుంటుంటే, నీ బాధ తలుచుకుంటుంటే నాకు ఇంకా ఇంకా కోపం వస్తున్నది. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అన్నాడు. ఒకవేళ లక్ష్మణుడు నిజంగానే సుగ్రీవుడిని చంపేస్తాడేమో అని రాముడు శాంతించి లక్ష్మణుడితో, లక్ష్మణ, మనం ఇంతకుముందు సుగ్రీవుడితో చేసుకున్న స్నేహం జ్ఞాపకం పెట్టుకో. ఆ స్నేహాన్ని జ్ఞాపకం పెట్టుకొని సుగ్రీవుడు ఎక్కడ దారి తప్పాడో ఆ తప్పిన దారి నుండి మంచి దారిలోకి మళ్లించు. అంతేగాని చంపేస్తానని అమంగళకరమైన మాటలు మాట్లాడకు అని చెప్పాడు. రాముడు అన్ని మాటలు చెప్పినా కానీ లక్ష్మణుడి మనసులో కోపం తగ్గలేదు. ఇవాళ మా అన్నయ్యకి సుగ్రీవుడు ఇంత కోపం తెప్పించాడు అనుకొని ఆగ్రహంతో కిష్కింధ నగరం వైపు అడ్డదారి గుండా బయలుదేరాడు. లక్ష్మణుడు వెళ్తున్న దారిలో ఒక చెట్టు కింద కొమ్మ దారికి అడ్డంగా ఉంది. నేను వెళ్తున్న దారికి అడ్డం వస్తావా అని ఆ చెట్టుని పెకలించి అవతల పడేశాడు. ఆయన దారిలో అడ్డు వచ్చిన వృక్షాలని రాళ్ళని పెకలిస్తూ ముక్కలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. అలా వేగంగా వస్తున్న లక్ష్మణ్ణి చూసి కొంతమంది వానరములు చెల్లాచెదురై పారిపోయారు. లక్ష్మణుడు యుద్ధానికి వస్తున్నాడని తలచి కొంతమంది మహారథం చేశారు. ఆ సమయానికి సుగ్రీవుడు అంతఃపురంలో తారతో రమతో వానరకాంతలతో విశేషమైన మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కామభోగమునందు రమిస్తూ ఉన్నాడు. లక్ష్మణుడు అక్కడే బయట ఉన్న అంగదుడితో, నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయిన సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రాముడు శోకంతో ఉన్నాడు. రాముడి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణుడు వచ్చి ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు.
ఆయన నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఈ మాటల్ని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అన్నాడు. అంగదుడితో పాటు పక్షుడు, ప్రభాబావుడు అని 2 మంత్రులు కూడా వెళ్ళారు. అంగదుడు లోపలికి వెళ్ళి సుగ్రీవుడికి, తారకి, రమకి పాదాభివందనములు చేసి లక్ష్మణుడు చెప్పిన మాటని సుగ్రీవుడికి చెప్పాడు. బాగా మత్తులో ఉండడం వలన అంగదుడు చెప్పిన మాటలు సుగ్రీవుడు మనసులోకి వెళ్ళలేదు. లక్ష్మణుడి చూసి భయభ్రాంతులకి గురైన మిగిలిన వానరములు ఒక పెద్ద నాదం చేశాయి. ఆ నాదానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి అక్కడే ఉన్న మంత్రుల్ని పిలిచి ఆ వానరులు ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు కూడా లక్ష్మణుడు చెప్పిన మాటల్ని చెప్పారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు, నేను రాముని పట్ల ఎటువంటి అపచారము చేయలేదు. బహుశా రాముడితో నా స్నేహాన్ని చెడగొట్టుకోవడానికి నేనంటే గిట్టనని వాళ్ళు రామలక్ష్మణునికి చాడీలు చెప్పి ఉంటారు. నా గురించి ఎవరో అలా చెబితే రామలక్ష్మణుని నమ్మకూడదు. వాళ్ళకి ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? స్నేహం చేయడం తేలిక, స్నేహాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. రాముడు నాకు చేసిన మేలుని నేను ఎన్నడూ మరవను. రాముడికి సహాయం చేయకపోవడము నా తప్పే అన్నాడు. హనుమంతుడు అన్నాడు, సుగ్రీవా, నీకు ఇంకా బోధపడలేదు. నీ యందు రాముడికి ఉన్నది ప్రతీకార్చ కోపం కాదు. ఆయనకి నీ యందున్నది ప్రేమతో కూడిన కోపం. నువ్వు నీ భార్యలతో ఉన్నావు, రాజ్యాన్ని పొందావు, వేల దాటిపోయిన సుఖాలు అనుభవిస్తున్నావు. రాముడికి భార్య లేదు, రాజ్యం లేదు. నీకు ఉపకారం చేశాడు, నీకు సమయం ఇచ్చాడు. నగరానికి కూడా రాకుండా బయట ఒక గుహలో పడుకుంటున్నాడు. ఇంతకాలం ఎందుకు చూశాడు? నీ నుండి సహకారం లభించకపోవడం వలన బాధపడ్డాడు. ఆ బాధలో నుండి వచ్చే మాట నువ్వు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. నువ్వు వినడానికి కష్టంగా ఉందని కాదు, వినవలసింది అవతలి వాడి కష్టం ఎంత ఉంటూ ఆ మాట వచ్చిందో నువ్వు గమనించాలి. నువ్వు బాగా తప్పతాగి ఉన్నావు కాబట్టి రాముడు నన్ను ఇంత మాట అన్నాడని అనవద్దు. లక్ష్మణుడు కోపంగా మాట్లాడితే అంజలి ఘటించి విను తప్ప కోపగించుకోవద్దు అన్నాడు. బయట లక్ష్మణుడు నిలబడి ఉండగా లోపల నుండి స్త్రీల ఆభరణములు, కంకణములు, వడ్డానములు, శబ్దములు వినపడ్డాయి. లక్ష్మణుడు సిగ్గుపడి లోపలికి వెళ్ళలేదు. కానీ లోపల నుండి వస్తున్న కోపాన్ని ఆపుకోలేక ఒక్కసారి తన వింటినారి యొక్క టంకార ధ్వని చేశాడు. పిడుగు పడినట్టు వచ్చిన ఆ శబ్దానికి లోపల భార్యలతో పడుకొని ఉన్న సుగ్రీవుడు ఒక్కసారి ఎగిరి గంతేసి ఆ ఆసనములో కూర్చున్నాడు. ఆ ఆసనంలో సుగ్రీవుడు ఒంటి మీద ఉన్న ఆభరణములు అటు ఇటు తొలగిపోయాయి. ఒక కోతి తన పిల్లని పట్టుకున్నట్లు సుగ్రీవుడు రుమని తన ఒళ్ళో పెట్టుకొని ఆసనంలో కూర్చున్నాడు. పైకి నిలబడలేక అటు ఇటు తూలుతున్న సుగ్రీవుడికి వెంటనే వాలి చెప్పిన మాట గుర్తుకు వచ్చి తారని పిలిచాడు. సుగ్రీవుడు తారతో, తారా, ఇప్పుడు లక్ష్మణుడితో మాట్లాడగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. ఎలాగోలా నువ్వే బయటికి వెళ్ళి లక్ష్మణుడితో మాట్లాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ధర్మం తప్పడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే బయటికి వెళ్ళు. ఆ సమయంలో తార కూడా మద్యం సేవించి తూలుతూ ఉన్నది. ఆమె ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేదు, ఆభరణాలు సరిగ్గా లేవు. నిన్ను అలా చూడగానే అంత కోపంతో ఉన్న లక్ష్మణుడు కూడా తల దించేసుకుంటాడు. ఎందుకంటే స్త్రీలతో అమర్యాదగా మాట్లాడడం కానీ, స్త్రీతో గట్టిగా మాట్లాడటం కానీ, స్త్రీ జోలికి వెళ్ళడం కానీ ఇక్ష్వాకు వంశంలో చేయరు. నువ్వు నీ మాటలతో లక్ష్మణుని ప్రసన్నుడిని చెయ్యి, అప్పుడు నేను మెల్లగా బయటికి వస్తాను అన్నాడు. సుగ్రీవుడి చేత అనుభవించిన సుఖం వల్ల, తాగిన మద్యం వల్ల తార కనుగుడ్లు ఎర్రగాయి తిరుగుబడుతున్నాయి. ఒక చోట స్థిరంగా నిలబడలేక అటు ఇటు తూలిపోతున్నది. ఆమె వేసుకున్న వడ్డానం కిందికి జారిపోయింది. పైకి కనపడకూడని ఆహారాలు పైకి కనపడుతూ జారిపోయి ఉన్నాయి. ఒంటి మీద బట్ట కూడా జారిపోయింది. లక్ష్మణుడి కోపం తగ్గించడానికి అలా ఉన్న తార బయటికి వచ్చి లక్ష్మణుడికి కనపడింది. ఎప్పుడైతే తన దగ్గరికి ఆ సుగ్రీవుడి భార్య అటువంటి స్వరూపంతో వచ్చిందో, 14 సంవత్సరముల నుండి భార్యకి దూరముగా యవ్వనంలో ఉన్న లక్ష్మణుడు, కోపంతో ఉన్న లక్ష్మణుడు ఏ భావము లేని వాడిగా నిలబడ్డాడు. అప్పటి వరకు కోపంతో బుసలు కొడుతూ ఉన్న లక్ష్మణుడు ఆమెను చూడగానే భూమి వంక చూస్తూ ఆమెతో మాట్లాడవలసి వస్తుందేమో అని
వెంటనే తన కోపాన్ని విడిచిపెట్టేశాడు లక్ష్మణుడు. ఇలా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.